వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ ఎమ్మెల్యేగా పంచాయతీలు, మున్సిపాలిటీలు అని అధికార పార్టీ గుప్పెట్లో ఉండి కూడా గ్రామ స్థాయి నుండి రాష్ట్రంలో అన్ని పదవులు ఆ పార్టీ వారు ఉండగా, వారి పార్టీ అధికారంలోకి ఉండగానే గడిచిన 4.5 సంవత్సరాల కాలం పాటు నూజివీడు నియోజకవర్గానికి చేసింది శూన్యం. సమస్యల వలయంగా నూజివీడు నియోజకవర్గం సమస్యలకు పరిష్కారం ఎప్పుడు? ఈ నెల 16వ తారీఖు నుండి అనగా సంక్రాంతి పండుగ తర్వాత 16/1/2020 తేదీ నుండి కింది పేర్కొన్న సమస్యల మీద జనసేన, టీడీపీకి పార్టీల కలయికలో ప్రజలను చైతన్యపరుస్తూ పోరాటం చేయదలిచాము. నూజివీడు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వర్మ ఫణిబాబు. నూజివీడు ప్రజల చిరకాల స్వప్నమైన మెడికల్ కాలేజీ ఎప్పుడు వస్తుంది? నూజివీడులో అనేక దశాబ్దాలుగా క్రీడాకారులు ఎదురుచూస్తున్న క్రీడా ప్రాంగణం, స్టేడియాలు, ఇండోర్ స్టేడియం నిర్మాణాలు ఎప్పుడు? స్వతంత్రానికి ముందు ఉన్న నూజివీడు పట్టణ రోడ్లు విస్తరించకుండా ప్రజలు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందుల పరిష్కారం ఎప్పుడు? చాట్రాయి ముస్నూరు రైతులకు ఉపయోగపడే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎంతో ఘనకీర్తి కలిగిన నూజివీడుని కృష్ణా జిల్లా నుండి తీసుకెళ్లి ఏలూరు జిల్లాలో కలపడం తప్పిదం కాదా? నూజివీడు నియోజకవర్గంలో కానీ నూజివీడు పట్టణంలో రాత్రి తర్వాత వైద్య సదుపాయాలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి? ఎంతోమంది పేద విద్యార్థులకు విద్యాదానం చేసిన డిఏఆర్ కాలేజీని ప్రభుత్వ కాలేజీ నుండి ప్రైవేట్ కాలేజీగా మార్చడం తప్పిదం కాదా? అర్హులని కాదని నూజివీడు IIITని రాజకీయ పూర్ణపర కేంద్రంగా మార్చి పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వటం ఇంతవరకు సబబు. 60 కోట్లతో నూజివీడులో స్కిల్ కాలేజీని నిర్మిస్తున్నామని చెప్పారు. ఎప్పుడు నిర్మిస్తారు? 22 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రిలో భవనాలు నిర్మిస్తున్నామని గడిచిన 4.5 సంవత్సరాలుగా చెప్పడమే గాని అది పూర్తిగా సదుపాయాలతో ఎప్పుడు వాడుకలోకి వస్తారు? నూజివీడు పట్టణంలో ఏ వార్డు చూసినా పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. ఇంత నిర్లక్ష్య ధోరణి దేనికి? నూజివీడు మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పన్నులు, నీటి కుళాయి పన్నులు, ఛార్జీలు పెంచి అదనంగా చెత్త పన్ను పెంచుకుంటూ పోతున్నారు తప్పితే పారిశుద్ధ్యం పడకేసింది. నూజివీడు పట్టణంలో స్వతంత్ర సమరయోధులు మహనీయుల పేరుతో ఉన్న పార్కులు ఎప్పుడు అభివృద్ధిలోకి తీసుకొస్తారు? ఆగిరిపల్లి దగ్గర ఉన్న బ్రహ్మలింగం చెరువుని పర్యాటక కేంద్రంగా ఎప్పుడు చేస్తారు? ముస్నూరు మండలంలో బస్టాండ్ కూడా కట్టలేకపోతున్నారు. ఎప్పుడు కడతారు? చాట్రాయి మండలంలో 8 గ్రామాల్లో ప్రజలు ఫ్లోరైడ్ వాటర్ తాగుతూ ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తుంటే ఆ ఊసే మీకు పట్టదా? తమ్మిలేరు ద్వారా చాట్రాయి మండలానికి తాగునీరు ఎప్పుడు ఇస్తారు? చాట్రాయి మండల కేంద్రంలో బస్టాండ్ ఎప్పుడు నిర్మిస్తారు?